రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. తెలంగాణ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168/1 నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభ పక్షం తరపున ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. తెలంగాణ అప్పులపై శాసనసభను తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్కు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది. ఆర్బీఐ నివేదికలో తెలంగాణ అప్పులు కేవలం 3.89 లక్షల కోట్లు అని స్పష్టం చేస్తే ప్రభుత్వం మాత్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులంటూ తప్పుదోవ పట్టించినందున సభా హక్కులు నోటీసులు ఇస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే ఇండియన్ స్టేట్స్ పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించింది. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు 72,658 కోట్లు ఉండగా 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూపాయలు 3,89,673 కోట్లకు చేరిందని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే కోరారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కోరారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాసనసభలో ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. తప్పుదోవ పట్టించినందుకు సభ హక్కుల నోటీసులు ఇస్తున్నట్లు అటు బీఆర్ఎస్ పార్టీ తెలపడం జరిగింది. అప్పులపై ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవమని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అండ్ ఇండియన్ స్టేట్స్ పేరుతో విడుదల చేసిన నివేదిక నిరూపించిందని కూడా చెప్పడం జరిగింది. 2014-15లో తెలంగాణ 72,658 కోట్లు ఉండగా 2024 మార్చి నాటికి ఈ రుణాలు మొత్తం 3,89,673 కోట్లకు చేరిందని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక మంత్రి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టను భంగం కలిగించారని, కావున తెలంగాణ కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168/1 నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభ పక్షం తరపున ఆర్థిక మంత్రి గారిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తున్నట్టు కూడా మనం చూస్తాను. ఈ సందర్భంగా అటు స్పీకర్ గడ్డం ప్రసాద్ అడిగి ఏదైతే కోరడం జరిగింది సభ హక్కుల ఉల్లంఘన నోటీసులను స్వీకరించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.